తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ అయితే మంచి శుభవార్త అయితే తీసుకొచ్చింది. అది నమ్మశక్యంగాని శుభవార్త. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ వారికి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారైతే పెన్షన్దారులు. ఆ వివరాలు ఏందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూసిన కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల పరోక్షంగా ఇంకొకరికి సాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వారికి చేరుతుంది కాబట్టి మీరు పరోక్షంగా సాయం చేసిన వారు అవుతారు. అదేవిధంగా షేర్ చేసిందనుకో మీరు ప్రత్యక్షంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎంతమంది వృద్ధులు, వికలాంగులు, వితంతులు వీళ్ళందరూ అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకు మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో వాళ్ళకి డైరెక్ట్గా చేరుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం చివరిగా ఒక విన్నపం ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవుతాయండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడగలరని నేను మనవి చేస్తున్నాను. ఇక మనం ఈ వీడియోను లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాలకు వెళ్దాం, విషయాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని పెన్షన్దారులకు శుభవార్త చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పెన్షన్ పథకం ద్వారా వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, హెచ్ఐవి బాధితులు, నేతన్నలు నెలవారీ పెన్షన్ను అందుకోవడం అయితే జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాలలో 2.24 లక్షల మంది పెన్షన్దారులు అయితే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు సర్ఫ్ అయితే గుర్తించడం జరిగింది. ఈ పెన్షన్లో వాళ్ళకి ఊరట ఏదో ఉందో అప్డేటు వాళ్ళకు ఊరట కలిగించిందనే చెప్పుకోవచ్చు. వారు ఏంటంటే ఇక వలస వెళ్ళిన వారు వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో వారి పేర్లను పెన్షన్దారుల జాబితా నుండి తొలగించడం అయితే జరిగింది. అయితే ఎవరైతే తిరిగి తమ సొంత ఊరికి వచ్చి ఉంటారో మళ్ళీ వాళ్లకు పెన్షన్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇక ఇది వలస వెళ్ళడం వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి కాస్త కాదండి చాలా ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది పెన్షన్దారులు, ఈ లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేరు తొలగించారని తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. పెన్షన్ కోసం పడరాని పాటలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ ఈ మేరకు వీరిని ఇబ్బంది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ వీరికి మే 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 4,016 రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 2,016 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం అయితే తెలిసిందే. అయితే ఇంకొకటి ఏంటంటే 2,016ను 4,016 చేస్తామన్నారు, 4,016ను 6,016 రూపాయలు చేస్తా అన్నారు. దాన్ని మాత్రం ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు. గతంలో ఇచ్చినది ఏదైతే కేసీఆర్ గారు పెంచి ఇచ్చిండ్రో అదే కంటిన్యూ జరుగుతుంది. ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోలేదో వారి పెన్షన్లు నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో కాస్త ఆందోళన అయితే పడ్డారు. ఇక ఇప్పుడు వారి పెన్షన్ మళ్ళీ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధులు, వికలాంగులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం కోసం తీసుకొచ్చిన ఈ పెన్షన్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వృద్ధుల, వికలాంగుల జీవితానికి బాసటగానిస్తుంది. అటువంటి పెన్షన్ పథకంలో లబ్ధిని కోల్పోయిన వారు తిరిగి తమకు ప్రయోజనం చేకూరాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మే నెలలో పెన్షన్ పొందే వీలు కలుగుతుందని అధికారులు అయితే చెబుతుంది. వీరికి మే నెలలో మ్యాక్సిమం అందించడానికైతే ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా పెన్షన్ అందని వాళ్ళు ఉంటే మళ్ళీ తిరిగి అప్లై చేసుకొని మీ పెన్షన్ మే 1 లోపు
పొందాలని మీకు విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ తీసుకురావడానికి మీకు మళ్ళీ క్యాచ్ చాట్ అయితే కలుస్తుంది. అంతవరకు అయితే అందరికీ బాయ్. థ్యాంక్ యూ. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.